హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. అయితే ఇవాళ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానో తెలుసా? నిన్నటి వీడియో కనుక మీరు అందరూ చూస్తుంటే సాత్వి నిన్న ఎక్కడికి వెళ్ళిందో మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. సో సాత్వి చార్మినార్ వెళ్ళింది కదా, అక్కడి నుంచి తెచ్చిన ఐటమ్స్ ఏంటో మీకు చూపిస్తున్నాను. ఓకే, సో అన్నీ మనం ఒక్కటే కాదండి, మా వదిన తీసుకున్న ఐటమ్స్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదైతే మొత్తం 3 వాటర్ బాటిల్స్ ఉన్న ఒక కాంబో అనమాట. దానికి మళ్ళీ స్ట్రా కూడా ఇచ్చారు. బ్యాంగిల్స్ ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఇవైతే స్వాతివి, ఇవేమో మా వదిన తీసుకుంది. ఇంకా ఇదిగో ఒక బీడ్స్ది. ఓకే, ఈ బాటిల్ అయితే చూడండి ఎలా ఉందో. ఏదో అక్షయ పాత్ర లాగా దాని నుంచి తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయన్నమాట. ఇదిగోండి, సాత్వి ఈ మధ్య ఎక్కువగా కొంచెం హెల్త్ కాన్షియస్ లాగా వాటర్ ఎక్కువ తాగాలి అని చెప్పి పెద్ద వాటర్ బాటిల్ కొనిపించుకోదండి. ఫ్లాస్క్ మోడల్ దాన్ని ఏమంటారో కానీ ఇలా మగ్గులాగా పెద్ద మగ్గు అనమాట, టంబ్లర్. సో అది కాలేజ్కి అది పట్టుకెళ్ళడానికి అది తన కోర్స్ అవుతుంది కదా, పట్టుకెళ్ళడానికి బాగోదని చెప్పి దీనికి హ్యాండిల్ అది ఉందని చెప్పి తను కొనుక్కు తెచ్చుకుంది అనమాట. సో ఇది సాత్వి కోసం బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా తాగడానికి అనమాట. ఇదేమో స్వాతి కోసం అని పట్టుకొచ్చింది. అంటే అన్నీ ఒకటే కాంబో అనమాట ఇది. సో దీనికి ఇలా స్ట్రా కూడా ఉంది. ఇది ఇలా మనం ఈ స్ట్రాని ఇన్సర్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఈ స్ట్రా ఇచ్చారు. పెద్ద బాటిల్ కూడా ఒక స్ట్రా ఇచ్చారు మనం సిప్పర్ బాటిల్ లాగా తాగడానికి. సో ఇది ఇలా అంటే ఈ సిప్పర్ బాటిల్స్ ఎందుకు అందరూ ప్రిఫర్ చేస్తున్నారంటే అండి, దాంతో మనం వాటర్ పనిగట్టుకుని తాగుతున్నాము అన్న ఫీలింగ్ లేకుండా ఎంత వాటర్ అయినా తాగొచ్చు అనమాట. సో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంచుకోవడానికి పనికొస్తుంది. సో ఈ బాటిల్ ఏమో స్వాతి కోసం అని చెప్పి పక్కన పెట్టాము. ఇది ఇంకో చిన్న చూడండి క్యూట్ బాటిల్, చిన్నగా ఉంది. సో ఇది కూడా అందులోనే మొత్తం ఈ 3 కలిపి కాంబో కింద వచ్చాయన్నమాట. ఈ 3 బాటిల్స్ కలిపి 250 ఏమో చెప్పింది. మా స్వాతికి అయితే చాలా నచ్చేసాయి వాటర్ బాటిల్స్, ఆ లక్క కొని తెచ్చినవి. ఇవి 2 స్వాతి కోసమే అనమాట. ఇది చూసారా, దీన్ని పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఇచ్చారు. మనం దీనికి ఇలా ఇన్సర్ట్ చేయాలి. సో ఇక గాజుల వరకు వస్తాయండి. ఈ గాజులు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ కదా. అయితే మా స్వాతి చాలాసార్లు అడిగింది, నాకు ఈ బ్యాంగిల్స్ కొనమ్మా అని. అయితే మీషోలో మేము 2 టైమ్స్ పెట్టాం, కానీ అది ఎందుకో రిజెక్ట్ అయిపోయింది, అంటే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. చూసారా, కానీ నాకైతే అనిపించింది ఇక్కడ ఈ స్టోన్స్ ఇంకా అంత క్లియర్గా మెరుస్తూ ఉన్నట్టు కనిపించట్లేదు. వాటికేమో ఈ సెట్ అట, ఇలా ఈ మువ్వల గాజులు ఇవి కూడా ఉండాలట. మొత్తం అవి కలిపి ఇవేనండి. మొత్తం 300 చెప్పి అస్సలు ఎంత బేర వాడినా తగ్గలేదని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పాను కదా. సో అవి ఇవే అనమాట. సో స్వాతికి అయితే ఇలా మెరూన్ కలర్ కావాలని చెప్పింది వెళ్ళేటప్పుడే వాళ్ళ అక్కకి, నాకు మెరూన్ కలర్ బ్యాంగిల్స్ కావాలక్క, మెరూన్ తీసుకోని. అక్కడి నుంచి కూడా వాళ్ళు కాల్ చేశారు, మెరూన్ కలర్ లేవు, వేరే కలర్ ఏమైనా తీసుకోనా అంటే వేరే కలర్ వద్దంది, మెరూన్ కలరే కావాలని చెప్పింది అనమాట. సో ఇలా సెట్ కింద వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈ గాజులు. చూడండి ఎంత బాగున్నాయో ఈ మువ్వలతో. వాటితో పిల్లలు హాఫ్ సారీస్ అవి కట్టుకునేటప్పుడు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. మనకి మీషోలో వాటిలో అయితే మల్టీ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇవి. సో మనకి ఇక్కడ స్వాతి ఇంకా మెరూన్ కలర్ అడిగింది కదా అని మెరూన్ కలర్ తీసుకున్నాను. సో ఇవైతే వదిన తీసుకున్న బ్యాంగిల్స్ అండి. అందుకే ఇంక నేను ఓపెన్ కూడా చేయట్లేదు, ఎందుకంటే వదిన ఇంకా వాడలేదు కదా. సో మీకు ఇలా పైపైన ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇవి కూడా వదిన తీసుకుంది. వదిన ఇలాంటి జ్యువెలరీ చాలా బాగా వాడుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా అట్టే పెట్టుకుంటుంది, బాగా వాడుతుంది కూడా. ఇవి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇవి మెటల్ బ్యాంగిల్స్ అనుకుంటా, చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదండి, వదిన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎక్కువ వేసుకుంటుందని, తనకు చాలా ఇష్టం అనమాట. అంటే శారీస్ మీదకి వాటి మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఈ మెడలోవి నెక్ పీసెస్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వాడుతుంది. తన సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంతేకాదు తను ప్రిజర్వ్ చేసుకోవడం కూడా చాలా బాగా చేసుకుంటుంది. అసలు ఇది చూడండి ఎంత బాగుందో. అసలు ఈ గ్రీన్ కలర్ అయితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి.
తను శారీస్ మీదకి మ్యాచింగ్ కూడా లాంగ్ చైన్స్ అయినా కానీ షార్ట్ అయినా కానీ నెక్ పీసెస్ అయినా కానీ చాలా బాగా పెట్టుకుంటుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తనవి ఒకసారి చూపిస్తాను నేను. చాలా బాగా పెట్టుకుంటుంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే కూడా చాలా నీట్గా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో మొన్న నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి, మీ అందరికీ చూపిద్దామని చెప్పి. ఇంకా అసలు నేను వాడలేదన్నమాట. జస్ట్ ఒక 3 days అయింది. మా ఇంటి దగ్గర ఒక బ్యాగ్స్ షాప్ అయితే ఉందండి. అక్కడ మనకి బ్యాక్ ప్యాక్సే కాదు, వ్యాలెట్సే కాదు, చాలా బాగుంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్, కానీ అక్కడ బార్గెన్ సిస్టమ్ అయితే ఉండదు. చూడండి బ్యాగ్ ఎంత బాగుందో. ఈ బ్యాగ్ ఎంత కాస్ట్ ఉంటుందో మీరైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో నేనైతే రివీల్ చేస్తాను. ఓకే, చూడండి ఫ్రంట్ మనం మొబైల్ పెట్టుకోవడానికి ఎంత పెద్దది ఉందో ఇది. ఇది చూడండి. నాకు యాక్చువల్లీ హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఉంది. నేను పైన అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేశాను. ఎప్పుడైనా అవి తీసినప్పుడు అయితే చూపిస్తాను. నేను వాటికి ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను. చూసారా ఇవి ఎంత పెద్ద స్పేషియస్గా ఉందో. ఇప్పుడు నేను ఓన్లీ బ్యాక్ ప్యాకే వాడుతున్నాను అనమాట రెగ్యులర్గా. అందుకోసం అని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టేస్తాను. ఇటుపక్క కూడా చూడండి ఎంత బాగుందో. మనం మొబైల్ ఫోన్స్ అవి ఇప్పుడు మనకి అంత పెద్ద పెద్ద ఫోన్స్ కదా, ఆ పెద్ద ఫోన్స్ పట్టేలాగా చాలా బాగుందన్నమాట. ఈ క్లాత్ అది కూడా చూడండి ఎంత బాగుందో. ఇగో చూడండి క్లాత్ అది ఎంత బాగుందో అసలు. చాలా నీట్గా ఉందన్నమాట అండి. చాలా క్లాసీ లుక్ ఉంది. ఇది నేను ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే వాడాలి. దీనికంటూ ఒకరోజు టైం పెట్టుకొని వాడాలి. సో బయటకు అది ఎక్కడికైనా వెళ్తుంటే మనం వీడియో తీసుకోవడానికి ఇవి మైక్ అని ఈ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే నాకు బ్యాగ్ సరిపోవడం లేదు. నేను రెగ్యులర్గా వాడేది ఈ స్లిమ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటిది అనమాట. సరిపోవట్లేదని చెప్పి దానికి పనికొస్తుందని చెప్పి తీసుకున్నాం అనమాట. బయటకు ఎక్కడికైనా వెళ్ళినా మనం ఇందులో పెట్టుకోవడానికి ఒక వాటర్ బాటిల్ ఒకటి, ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి. సో నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నా కానీ బ్యాక్ ప్యాక్ వాడడం, ల్యాప్టాప్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల బ్యాక్ ప్యాక్ వాడతాను. దానివల్ల ఈ బ్యాగ్స్ పెద్ద వాడక నేను ఈ మధ్య ఏం తీసుకోలేదన్నమాట. సో దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ వీడియో తీసుకునేటప్పుడు ఎక్విప్మెంట్ అంతా పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాం అనమాట. సో అదండి ఇవాళ వీడియో. సో చూసారు కదా, చార్మినార్ షాపింగ్తో పాటు నేను కొత్తగా తీసుకున్న బ్యాగ్ కూడా. సో నా వీడియో కనుక మీరు ఇంతవరకు చూస్తూ ఉన్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్కి అయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, బ్యాగ్ కాస్ట్ ఎంతో కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.